మనం అందరం సినిమాలు చూస్తాం. ఒక్కొక్కరికి ఒక్కొక్క టైప్ ఆఫ్ ఫిల్మ్స్ అంటే ఇష్టం. కొంతమందికి సస్పెన్స్ థ్రిల్లర్స్ ఇష్టం, కొంతమందికి యాక్షన్ మూవీస్ ఇష్టం. కానీ అందరికీ కామన్గా కామెడీ మూవీస్ అంటే ఇష్టం. సో ఈ వీడియోలో మనం మనల్ని కడుపుబ్బా నవ్వించే 15 తెలుగు సినిమాల గురించి మాట్లాడుకుందాం. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. నెంబర్ 15 ఎవడి గోల వాడిది. ఈ సినిమా గురించి సింపుల్గా చెప్పాలంటే బ్యాంకాక్లో 2 ఎదురెదురు హోటల్స్లో స్టే చేసే కొంతమంది టూరిస్ట్స్ కదే ఈ ఎవడి గోల వాడిది సినిమా. వాళ్ళంతా బ్యాంకాక్ ఎందుకు వెళ్ళారు, అక్కడ ఏం జరిగింది అన్నదే సినిమా. డెఫినెట్లీ ట్రై ఇట్. నెంబర్ 14 సుడిగాడు. ఈ సినిమా ఒక స్పూఫ్ మూవీ అయినా కూడా కామెడీ, టైమింగ్ అండ్ యాక్టింగ్ చాలా హ్యూమరస్గా ఉంటుంది. సో లాజిక్స్ వెతకకుండా ఒక 2 hours నవ్వుకోవాలి అనుకుంటే సుడిగాడు ఈజ్ ఎ మస్ట్ వాచ్. నెంబర్ 13 సొంతం. ఈ సినిమాకి బ్యాక్ బోన్ సునీల్ కామెడీ. సునీల్ లేకపోతే ఈ సినిమానే లేదు. ఆ కామెడీ ఎన్నిసార్లు చూసినా బోర్ కొట్టదు. ప్రతి సీన్ నవ్వుతూనే ఉంటాం. దిస్ ఈజ్ ఆల్సో మస్ట్ వాచ్ మూవీ. నెంబర్ 12 వెంకీ. ఈ సినిమా లేకపోతే అసలు సగం తెలుగు మీమ్ పేజెస్ ఉండేవే కాదు. ఫస్ట్ ఆఫ్ ట్రైన్ సీన్స్ మొత్తం ఇప్పటికీ చాలా మందికి ఫేవరెట్. బ్రహ్మానందం గారి కామెడీ హ్యూజ్ ప్లస్. నెంబర్ 11 కిక్. ఈ సినిమా అంతా హీరో మనల్ని నవ్విస్తూనే ఉంటాడు. ఆ క్యారెక్టర్ అలాంటిది. అలాంటి క్యారెక్టర్కి బ్రహ్మానందం గారి కామెడీ తోడైతే ఇంకా అది వేరే లెవెల్ ఫన్ జనరేట్ అవుతుంది. దాని రిజల్టే ఈ కిక్ సినిమా. నెంబర్ 10 రేస్ గుర్రం. మూవీ ఫస్ట్ హాఫ్ కామెడీ 30% అనుకుంటే సెకండ్ హాఫ్ ఒక్కటే 70% కామెడీ ఉంటుంది. బ్రహ్మానందం గారి ఎంట్రీ దగ్గర నుండి సినిమా అదిరిపోద్ది. నెంబర్ 9 ఈ నగరానికి ఏమైంది. నలుగురు ఫ్రెండ్స్ అనుకోకుండా గోవాకి వెళ్తారు. అక్కడ ఏం చేశారు, అక్కడికి ఎందుకు వెళ్ళారు అనేదే కథ. వాళ్ళ మధ్య కన్వర్జేషన్, వాళ్ళ కాలేజ్ డేస్ చాలా ఫన్నీగా ఉంటాయి. నెంబర్ 8 జాతి రత్నాలు. ముగ్గురు క్రేజీ ఫ్రెండ్స్ చుట్టూ తిరిగే సినిమా ఇది. వాళ్ళ లైఫ్ లో జరిగే ఇన్సిడెంట్స్, వాళ్ళు కోరుండి పెంచుకునే ప్రాబ్లమ్స్, వాటి నుండి ఎలా సర్వైవ్ అయ్యారు అన్నదే కథ. క్లైమాక్స్ చాలా ఫన్నీగా ఉంటది. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చూసేయండి. నెంబర్ 7 నువ్వు నాకు నచ్చావు. ఈ సినిమాని ఎన్నిసార్లు చూసినా బోర్ కొట్టదు. సునీల్ చేసిన బంటి క్యారెక్టర్ కానీ, బ్రహ్మానందం గారి క్యారెక్టర్ కానీ ఈ సినిమాకి మంచి ఫీల్ వచ్చేలా చేసింది. నెంబర్ 6 మన్మధుడు. ఫస్ట్ హాఫ్ తనిఖీల భరణి గారితో సీన్స్ కానీ, సెకండ్ హాఫ్ ప్యారిస్ లో బ్రహ్మానందం గారితో సీన్స్ కానీ మనం మనసారా నవ్వుకునేలా ఉంటాయి. సో డెఫినెట్లీ ట్రై ఇట్. నెంబర్ 5 అదుర్స్. నరసింహ సీన్స్ ని పక్కన పెడితే సినిమా అంతా ప్యూర్ కామెడీ. చారి అండ్ బట్టు సీన్స్ అన్ని ఇప్పటికీ మనం మీమ్స్ లో చూస్తూ ఉంటాం. అంతలా ఇంపాక్ట్ చూపించింది మరి ఆ క్యారెక్టర్స్. నెంబర్ 4 భలే భలే మగాడి బాయ్. నార్మల్ మనిషి కన్నా కొంచెం ఎక్కువ మతిమరుపు ఉండే మనిషి కదే ఈ సినిమా. మూవీలో నాని యాక్టింగ్ అండ్ వెన్నెల కిషోర్ కామెడీ టైమింగ్ మనల్ని నవ్విస్తాయి. నెంబర్ 3 మహానుభావుడు. ఈ సినిమా అంతా చాలా సరదాగా ఉంటుంది. ఓసిడి ఉన్న ఒక మనిషి మన మధ్య ఉంటే ఎలా ఉంటుందో ఫన్నీగా చూపించారు. శర్వానంద్ యాక్టింగ్ కోసం ఈ సినిమా చూసేయచ్చు. నెంబర్ 2 కలేజా. ఈ సినిమా టీవీలో వస్తే ఇప్పటికీ ఛానల్ మార్చకుండా చూస్తాం. ఈ సినిమాలో కామెడీ టైమింగ్ ఆ రేంజ్ లో ఉంటుంది. మరి మూవీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా నవ్వుతూనే ఉంటాం. మహేష్ బాబు పంచులు, మహేష్ బాబు యాక్టింగ్ కోసం ఈ సినిమా చూసేయచ్చు. నెంబర్ 1 అహనా పెళ్ళంట. ఈ సినిమా గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ సినిమాలో కామెడీ పీక్స్ లో ఉంటుంది. దిస్ ఈస్ డెఫినెట్లీ అ మస్ట్ వాచ్ మూవీ. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో గైస్. హోప్ యూ హ్యావ్ ఎంజాయ్డ్ ఇట్. ఈ లిస్ట్ లో మీకు నచ్చిన మూవీ ఏంటో కామెంట్ లో చెప్పండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్ అండ్ అంటిల్ దెన్ ఐ విల్ టేక్ ఎ లీవ్.